మొదటిసారి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైకోర్టు ఆదేశాలతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 తులం బంగారం ఇస్తామని నేటికి ఇవ్వడం లేదని విమర్శించారు. తొందరగా తులం బంగారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీపంచి కళా నిలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హరీష్ రావు అందజేశారు. మొదటి 50,000తో కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమైందన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ రోజు కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తు గత కొంత రోజులుగా చెక్కులు పంచుదాము, ఆల్మోస్ట్ ఏడాది అయింది మీ పిల్లల పెళ్లిళ్ళు అయింది కదా, ఏడాది అయిపోయింది, మనం చెక్కులు ఇవ్వలేకపోతున్నామంటే ఎవరు టైం ఇవ్వక, ప్రభుత్వ పెద్దలు సహకరించక చాలా ఇబ్బంది పెట్టారు. చివరికి నేను ఏం చేసినంటే హైకోర్టుకు పోయినా. మీకోసం హైకోర్టులో కేసేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం ఆలస్యం అవుతా ఉంది. ఎన్నో రోజుల నుంచి మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అన్న ఇంకా చెక్కు రాలేదు, పెళ్ళయింది, పిల్లగాడు పుట్టింది కానీ ఇంకా చెక్ వస్తలేదు అని అడిగారు నన్ను. కొంతమంది ఇంటికి వచ్చి అమ్మాయి పుట్టింది కానీ ఇంకా చెక్ వస్తలేదు, ఇంకెప్పుడు ఇస్తావన్నా అని నన్ను వచ్చి అడుగుతున్నారు. సరిగా నేను ఎన్నోసార్లు అడిగి ప్రభుత్వాన్ని వాళ్ళు ఎంతకు వినకపోతే హైకోర్టులో కేసేసి ఆర్డర్ తీసుకొచ్చి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టి మీకు చెక్కులు పెడితే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే ఆలస్యం అయితే ఏమైంది, మీరు కూడా ఇక్కడ సపోజ్ చేసి పెళ్లి చేసి ఉంటారు. ఇప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఉట్టిగా ఉండలేదు. ఎంత కలిగినోనికైనా ఇల్లు కడితే అప్పు అవుతుంది ఎంతో కొంత, పెళ్లి చేస్తే కూడా ఎంతో కొంత అప్పు ఉంటుంది. ఈ చేసే ఉల్ట భక్తి సాయంతో మీ అప్పేం తీరదు, మీ కష్టమేం తీరదు. కాకపోతే ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని ఆ రోజుల్లో ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మొదలు 50,000తో స్టార్ట్ చేసినారు, తర్వాత 75,000 చేసింది, తర్వాత 1,116 చేశారు కేసీఆర్ గారు. మరి మొన్న వీళ్ళు మా కనకరాజ్ అన్నట్టు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. తులం వచ్చిందా? దాని గురించి సప్పులు లేదు. నేను ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, దయచేసి తొందరగా తులం బంగారం ఇవ్వాలి. ఈ చెక్కులు ఇచ్చిన వాళ్ళకి కూడా తులం బంగారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తొందరగా పథకాన్ని ప్రారంభించాలని కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. మీరు ఆ రోజు చెప్పింది కదా, మాట ఇచ్చినప్పుడు చేయాలా వద్దా? కానీ మాట ఇచ్చి ఇప్పటిదాకా దాని గురించి సపోర్ట్ చేస్తలేరు. ఇలా కేసీఆర్ కిట్ ఉంటుంది, మన్మడి పుట్టే దవాఖానలో ఇంతకుముందు కిట్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు అది కూడా బంద్ చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా మన న్యూట్రిషన్ కిట్ పోయింది, కేసీఆర్ కిట్ పోయింది, బంగారం మాయమైంది. ఈ రకంగా ఇట్లా జరుగుతున్న విషయం కూడా మీకు తెలుసు. బట్ నేను ఎక్కువ విషయాల్లోకి పోను. మీరు అందరికీ అన్ని విషయాలు ఇవ్వాలి, అందరికీ అర్థమవుతున్నాయి. పాలేందో నీళ్ళేందో, మాట ఇచ్చి నిలబడ్డది ఎవరో, నిలబెట్టుకోంది ఎవరో అన్ని కూడా మీకు అర్థమవుతూనే ఉంటాయి. నేను అన్ని విషయాలు